నిర్ణయించినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదవగలరా? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనెను. పరిశుద్ధ మాటలు వెనుకల్లో దీవించిన గాక. అలాగే ప్రార్థన చేసుకుంది. స్తోత్రం తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రభువా, నువ్వు సిలువలో పలికిన ఈ మూడో మాట ద్వారా నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. నన్ను దర్శించండి, అందరిని కూడా దర్శించండి. ప్రభువా, నన్ను సరిచేయండి. నీ కృపలో నీ ఆత్మకార్యములు ఘనముగా నాయన క్రమముగా మర్యాదగా జరుగునట్లు కృప చూపమని, మహిమ మీరొక్కరే పొందుకోమని యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి సిలువలో పలికిన మూడవ మాటగా మనం చదువుకున్నాం. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి. యేసయ్య ఎవరిని చూశారండి? తన తల్లిని, తన ప్రేమించిన శిష్యుడిని. యేసయ్య మనందరినీ ప్రేమించారు కదండి. అందరినీ ప్రేమించారా లేదా? మొట్టమొదటిగా ఏంటి మాట? తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమను. ఆ ఒక్క విజ్ఞాపనలో ఈరోజు నేనున్నాను కాబట్టి ఈరోజు ఇలాగా మాట చెప్పడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఎన్నో లోపాలు, ఎన్నో శ్రమలు, అన్నిటప్పటికీ ఆ ఒక్క విజ్ఞాపన నన్ను ఇక్కడ నిలబెట్టి, నన్ను మాత్రమే కాదు మిమ్మల్ని అందరినీ కూడా, ప్రపంచ మానవాళ్ళందరినీ బ్రతకడానికి కృప అనుగ్రహించారు. అక్కడ ఒకటో మాటలో అయితే యేసుప్రభు వారు ప్రధాన యాజకుడిగా కనబడతారు. రెండో మాట ఆయన రాజుగా, పరలోకపు రాజుగా కనబడతారు. మూడో మాటగా సంపూర్ణమైన మానవుడిగా కనబడుతున్నారు దేవుడు. మీకు యేసుప్రభు వారు శరీరంతోనే సంపూర్ణంగా ఇక్కడ జీవించారని మీరు అందరికీ తెలుసు. అలాగే ఈ యోహాను సువార్త 19:26 వచనం, ఈ ప్రవచనం నెరవేర్పు మాట ఇది. ఈ ప్రవచనం ఎక్కడుందంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమ 20:12వ వచనం చదవగలరా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము. ఇది ఇక్కడ ప్రవచనం మాట. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం ప్రవచనం. అలాగే యెషయా గ్రంథము 46:4వ వచనం చదువుదాం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనే, తల వెంట్రుకలు నెరవేరు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడును నేనే. ఇవి ప్రవచనాలు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడిందంటే యోహాను సువార్త 19:26లో మనం చదువుకున్నాం కదండి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని ప్రవచనం నెరవేర్పును మనం యోహాను సువార్తలో మనం చూస్తాం. అలాగే ఈ మరియమ్మ గారికి తల్లి అయిన, యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ గారికి గాబ్రియల్ దూత మాట్లాడిందండి, దర్శనం వచ్చింది. ఆ దూత దర్శనం వచ్చినప్పటి నుంచి అక్కడి నుంచి ఏమైందంటే మరియమ్మ గారికి శ్రమల శోధనలు మొదలైపోయినాయి. ఎందుకంటే ఆవిడ కన్య. ఆవిడ అంటది, నేను పురుషుని ఎరిగిన దానినే అంటది. పురుషుని ఎరగకుండా ఎలాగంటే గర్భం ధరిస్తారు? అసలు ప్రజలకి చెప్తే నేను పురుషుని ఎరగను, ఏ తప్పు చేయలేదు, గర్భం వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారండి? ఎవ్వరు నమ్మరు. చాలా నిందలు, చాలా అవమానాలు. మనం ఈజీగా చదువుకుంటాం కానీ ఆ వాక్యము నిజంగా ఆ పొజిషన్లో మనం ఉంటే, నిజంగా మనము కానీ కాదు, ఎవరైనా అన్యులు కానీ ఉంటే నిజంగా ఆ నిందకి ఆడదానికి ఎక్కడంటే బాగా శీలం మీద అనుమానించామనుకోండి, వాళ్ళు ఇంకా బ్రతుకు ఇంకా చాలించేస్తారన్నమాట. అలాంటిది మరియమ్మ గారు అయితే గాబ్రియల్ దూత ప్రత్యక్షమయ్యి అక్కడ మొదలుకుందండి. నేను పురుషుని ఎరిగిదాననే అని దర్శనం ఇచ్చినప్పుడు ఆవిడ ఏమనలేదు. పురుషుని ఎరిగిన దానినే ఒక మాట అన్నా, నీ అక్కడ చక్కని మాట అంటది. ఏమిటంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38. అందుకు మరియా
ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక నేను. అక్కడ ఈ మరియమ్మ గారికి ఏంటంటే ధైర్యం, ప్రభు మాట ధైర్యం వచ్చింది అక్కడ. అలాగే మనకి ఈరోజు ఎన్నో నిందలు, ఎన్నో అపనిందలు, ఎన్నో అవమానాలు చాలా వస్తాయి, దోషంలు వస్తాయి, హేళనలు వస్తాయి. అందరి వల్ల వస్తాయి, ఎవరి వల్ల రాకుండా ఉండడు, వస్తాయి. వచ్చినప్పుడు మనల్ని బలపరిచేది ఏంటంటే దేవుడి మాట. అలాగే ఇక్కడ మరియమ్మ గారిని బలపరిచింది, ధైర్యపరిచింది ఏంటనుకున్నారో, నీ మాట చెప్పున జరుగును గాక అన్నదంటే ఆవిడ ఆ ఒక్క మాట బలాన్ని చేకూర్చింది ఆవిడకి. అలాగే ఇలా దర్శనం, మరి మీకు విషయం చెప్తాను. ఈ మరియమ్మ గారి దర్శనం ఎప్పుడైతే మొదలైనో స్టార్టింగ్ శ్రమలు అక్కడి నుంచే మొదలైనవి. అలాగే ఇంకొక ఆయన చూసుకుంటే యేసేపుకి దర్శనం వచ్చినప్పటి నుంచి శ్రమలు మొదలయ్యాయి. అలాగే ఇంకెవరున్నారు, దానియేలు శ్రమలు మొదలైనవి. అలాగే మన కొత్త నిబంధనలో చూసుకుంటే పౌలు గారికి దర్శనం కలిగినప్పుడు అక్కడ ఎవరు ప్రవక్త అంటాడు, ఈయన నా శ్రమలో అనుభవించవలసి ఉంటుందని ముందుగానే ప్రవచించడం కూడా జరిగింది. పౌలు గారికి కూడా అలాగే దర్శనం ఎప్పుడైతే ఉంటుందో, దర్శనం ఉన్న జనులకి చాలా శ్రమలు ఉంటాయండి. ఎందుకంటే అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో విషయంలో అపవాది ఎలాంటోడు అంటే కుయుక్తిపరుడు. ఆ కుయుక్తిని మనకు కనిపెట్టాలంటే దేవుడి వాక్యం ఒక్కటే. దేవుడి వాక్య వెలుగుల్లో మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం కనిపెట్టి ఆ కుయుక్తిలో తప్పించుకోగలుగుతాం. అలాగే దర్శనం వచ్చిందండి, గాబ్రియల్ దూత దర్శనం ఇచ్చినప్పుడు, ఆ వాక్యం ఇచ్చినప్పుడు ఆవిడ తన శక్తిని బట్టి నేను పురుషుని ఎరుగుదాన్ని అన్నది, కానీ దేవుడి మాటను బట్టి శక్తిని పొందుకుందండి. ఆవిడ పొందుకుని అప్పుడు నీ మాట ఆయన, అందుకనే ఒక్క మాట చాలండి. ఒక్క మాట మనం బ్రతికించేస్తుంది. అందుకే దావీదు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధలలో అదే నెమ్మదినిచ్చు, నా వెలుగుకు త్రోవన అదే చూపిస్తుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ ఒక్క మాటకి మరియమ్మ గారు విధేయత చూపిందండి. విధేయత చూపినప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటో తెలుసండి, మరియమ్మ గారికి భవిష్యత్తు కూడా యేసుప్రభు వారు ఇలాగా తన కుమారుణ్ణి సిలువ వేసినప్పుడు ఎదురుగుండా ఉంటాము. ఆ బాధ పెయిన్ కూడా ఒక వ్యక్తి చెప్పారండి, ఎవరంటే సోమయోన్ అనే ప్రవక్త. అలాగే అది ఎక్కడంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 34-35 వచనాల్లో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 34-35. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇది ఎలాగ జరిగిన దూతతో అనగా, లూకాసు వార్త 2వ అధ్యాయం 34-35. సొమయేను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము ద్రూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చూసారండి, ఈ భవిష్యత్తులో జరగబోయేది సొమయోను అనే ప్రవక్త ద్వారా దేవుడు మరియమ్మ గారికి ఆల్రెడీ తెలియజేసినప్పుడు మరియమ్మ గారు ప్రిపేర్ అయిపోయారు, దానికి సిద్ధపాటు అయిపోయారు. అలాగే నిజంగా ఒక కుమారుడికి మనం కాలు జారి కింద పడిపోయాడు అనుకోండి, వాళ్ళకి దెబ్బ తగిలితే ఎంత బాధ వస్తుంది. అందరికన్నా ఎక్కువగా బాధ అనుభవించాలని తనకు కలిగిందేమో అనుకుని ఒక అమ్మకే తెలుస్తుందండి. తండ్రి అంటే కనపడ్డ, కానీ ఒక తల్లికి మాత్రం చిన్నది గాయం తగిలితే అమ్మో ఏమైపోయిందా అని అనుకుంటారు. ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ ఉంటారా, నువ్వు ఇక్కడ ఉంది, పిల్ల ఏమైపోద్దని ఒక చిన్న ఆలోచన కూడా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఏడుస్తున్నప్పుడు అయ్యో ఏమైందో, ఆకలేసిందా, లేకపోతే ఏమన్నా అయ్యిందా అంటే ఆ పెయిన్ ఒక్క తల్లికే తెలుస్తుంది. అలాగా యేసుప్రభు వారికి ఆయన కొడుకు కదండి, సంపూర్ణమైన మానవుడిగా వచ్చారు, ఆయన కొడుకుగా వచ్చారు. ఆ మరియమ్మ ఎంత బాధ అనిపించిందంటే చేతుల్లో మేకులు వేసారండి, సుత్తితో పైకెత్తి ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే, నిజంగా అది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూడండి, సినిమా చూస్తేనే అది కళ్ళు చెమర్చిపోతాయి, అది గుండెలో నిజంగా గుండె ఆగిపోద్ది అన్నంత భయం వేస్తుంది. ఎందుకంటే మొన్న నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ మొన్న నేను మట్లకి వెళ్ళానండి. మట్లకి వెళ్తే మట్టలు కొడుతుంటే ఆ ముళ్ళులు చిన్నవి గుచ్చిపోతే నాకు అప్పుడు తెలియలేదు, కానీ మొన్న చూసుకుంటే ముళ్ళులు గుచ్చిపోయి చీమ పడేసింది. చిన్న ముళ్ళుకి నేను ఇంత బాధపడిపోతున్నానే, అదేంటి ప్రభు నువ్వు మేకులు, ఆయన చేతుల్లో మేకులు వేయించుకున్నాడు, కాళ్ళు రెండింటికి శీల వేయించుకున్నారు, పక్కలో బల్లెప్పు పోటు పొడుచుకున్నారు. అవన్నీ ఏంటి అనుకున్నారు, అవి మనం వస్తువులుగా చూస్తున్నాం, కానీ అవి వస్తువులు కాదు, సామాన్యంగా అవి మన పాప శిక్ష. అది ఇప్పుడు నేను నా మట్టుకు నేను చూసుకుంటే, నేను చేతులతో చేసిన దొంగతనాలు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఆ దొంగతనాలకి నేను పొందాలి, ఆ సిలువ మేకు నేను కొట్టించుకోవాలి. కానీ నేను కొట్టించుకోలేదా, నాకు ఏ గాయం లేదు, ఏ రంధ్రం లేదు.
అది అంతా ఎవరు భరించారంటే యేసుప్రభు వారు భరించారు. అలాగే నేను చెడు తిరుగులుగా వ్యభిచారిగా నేను తిరిగాను. ఆ వ్యభిచారిగా తిరిగిన ఆ శిక్ష కూడా నాయన పీటరు నువ్వు కాదు నేను ఉంటానని ఆయన శిలువ మీద ఎక్కేసాను. నిజంగా నేను ఇక్కడ కూర్చోవలసిన కాదు, శిలువ మీద నేను ఉండాలి. నేను సమాధి అయిపోయి అసలు ఎప్పుడుకో ఖాళీ అయిపోవలసిన వాడినే. దేవుడు కృప, ఆయన ఆ శిక్ష నా శిక్ష అది, ఆయనది కాదు. అందుకే అన్నారు కదా, దొంగ అన్నాడు, ఆయన దొంగ ఇంకో దొంగతో ఏమన్నాడు, ఆయన ఏ పాపం ఎరుగడు అన్నాడు. ఆయన నోటను కపటం కూడా లేదు. ఆయన శ్రమపడి శోధించబడినా కూడా ఆయన నోట కపటం లేదు, దూషించబడి కూడా దూషించలేదు, ఉమ్ము వేసినా కూడా తుడుచుకుని వెళ్ళిపోయారు కానీ ఏమీ లేదు. అంటే ఆ శిక్ష మనం చేతులకి నా మేకులు, ఆ సేళ్ళు, అవి ఏంటి పక్కలో బల్లెము, ఇవన్నీ మనం మామూలుగా వస్తువులుగా చూస్తున్నాం కానీ వాళ్ళే అనుకుంటున్నాం. కానీ వాళ్ళ స్థానంలో వాళ్ళ మధ్యలో నువ్వు నేను మానవాళ్ళు అందరం ఉన్నాం కాబట్టి ఆయన ఒకటే మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఒక్క విజ్ఞాపన అంటే నిన్ను నన్ను మానవాళ్ళందరినీ కూడా రక్షించడానికి దేవుడు కృప అనుగ్రహించారు. అలాగే ప్రపంచంలో అందరికన్నా దేవుడి తర్వాత స్థానం ఎవరిదండి? అమ్మదే. అమ్మఒడే ఫస్ట్ పాఠశాల, తర్వాత అమ్మఒడే మొత్తం ప్రపంచంలో ఎక్కడికి ఏం మాట్లాడాలన్న. అందుకని మాతృభాష అంటారు, తల్లి మదర్ టంగ్ అంటారు. అందుకని అలాగే అమ్మ విలువ చాలా విలువైంది. నేను చెప్పాలంటే నేను ఏదో గొప్ప చెప్పుకుంటున్నానని కాదు కానీ ఈ దేవుడు వాక్యం ఆయన కార్యాలు ఎలా విచిత్రం అంటే, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలియనోడికే ఆ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలియజేయనట్లుగా చేస్తాడు దేవుడు. నాకు నిజంగా నేను చెప్తున్నాను, నేను ఏదో సింపతిగా వస్తే చెప్పట్లే కానీ నాకు తల్లిదండ్రులు లేకపోయినా ఇప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు. వీరు కాదు, శారీరక తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఒక తల్లి ప్రేమ తెలియదు, నాన్న గద్దెంపు తెలియదు. అందుకే ఒక్కొక్కసారి నేను జారిపోతూ ఉంటాను, తర్వాత వస్తూ ఉంటాను, నాన్నగారు క్షమించండి అంటాను. ఎందుకన్నానంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే అనేకులండి. ఉండి వాళ్ళని గాయపరిచిన వాళ్ళు అంటే తెలిసి తల్లికి తండ్రి వాళ్ళ మనసు తెలిసి కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి కూడా ఎన్నో తప్పులు చేసినప్పుడు వాళ్ళకి క్షమించారు కదా. నిజంగా నేను అనుకున్న ప్రభు నాకు ఆ తల్లి ప్రేమ తెలీదు, ఆ తండ్రి ప్రేమ అసలు తల్లిని అయితే నేను చూడలేదు. నాకు 30 సంవత్సరాలకు రావుంది. మా అక్క ఫోటో పెట్టింది, ఆవిడ మా తల్లిగారని చెప్పడం నేను అప్పుడు చెప్తున్నాను. అంటే దేవుడు చూడండి, అంత మిస్ అయిపోయినా సరే దేవుడు వాక్యం సెలవిచ్చింది, నీ తల్లి గర్భమంత పిండమ్మగా రూపింపక ముందే నిన్ను ఏర్పరచుకున్నానని దేవుడు వాక్యం, ఆ ఒక్క వాక్యం అండి నన్ను పట్టుకుంది. అయితే ప్రభువా నా తల్లి తండ్రి నీవే. అందుకనే నేను ఒక పాటలో రాసుకున్నాను కదా, తల్లి నీవే అని, నాకు నీవే, అన్నీ నీవే అని రాసుకున్నాను. అలాగే తల్లి పాత్ర అంత గొప్పది, ఆయన కార్యాలు కూడా అంత విచిత్రమైనవి. అయితే యేసుప్రభు వాళ్ళు ఆకాశముకి భూమికి మధ్యలో ఉన్నారండి. ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారో, దగ్గరగా ఉన్న తల్లిని జ్ఞాపకం చేసుకున్నారు. ఏమనంటే అక్కడ జ్ఞాపకం చేసుకుని అక్కడ ప్రవచనాలు ఏం చెప్పారంటే, నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నాం కదండి, నీ తల్లిని తండ్రిని సన్మానింపము. ఇది దేవుడి తల్లిని తండ్రిని సన్మానింప అంటే నేను ఆయన తల్లి తండ్రిగా ఉన్నారు. నా తర్వాత ఎవరిని ప్రేమించాలి, ఎవరిని సన్మానించాలంటే మీ తల్లి తండ్రిని, కన్నా తల్లి తండ్రిని, అలాగే దైవ సేవకులను దైవజనరాలను వాళ్ళని కూడా సన్మానించాలని. అది అలా సన్మానించడం ఏంటంటే దేవుని దృష్టిలో కొలసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి, పిల్లలారా మీరు అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభు దృష్టికి మెచ్చుకొనదగినది. ప్రభు మెచ్చుకునేది ఏంటండి? ప్రభు మెచ్చుకునేది ఏంటి? ఆయన తల్లిదండ్రులకు, మీ తల్లిదండ్రులకు మీరు ఆయన మాట వినడం ఆయన మెచ్చుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభుకు మెచ్చుకోవాలంటే, మనం మెచ్చుకోవాలంటే ఇప్పుడు సందులో వచ్చి పాట పాడడం, పాటలు రాయడం అంటే ఎవరిని విమర్శిస్తున్నాను కాదు, నా వ్యక్తిగతంగా నేనే చెప్తున్నాను, నా అనుభవాన్ని చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు, ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దు. పాటలు రాయడం, పాటలు పాడడం, అలాగే పరిచర్య చేయడం ఇవి ఇష్టమే. అవి వాటితో పాటు ఇంకేమున్నాయంటే ప్రభువారి దానికి ఇష్టమైంది, ఆయన మెచ్చుకునేది ఏంటంటే అన్ని విషయాల్లో, అంటే ఆయన కోపంలోనే తల్లిదండ్రులు కోపడినా, తల్లిదండ్రులు తిట్టినా, తల్లిదండ్రులు ఒకవేళ గెంటేసినా, చూడండి మరి నేనే అవన్నీ చేసినాండి, నా ద్వారా దేవుడు అలా పలికిస్తున్నాడు, నేనే చేసినాను. నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ దైవ సమక్షంలో, ఈ సంఘం సమక్షంలో మరి తల్లిదండ్రులు ఇద్దరిని క్షమాపణ అడుగుతున్నాను. నేను
నేను నిజంగా నేను ఈ మాట తీసుకోకూడదు, నాకు మర్చిపోయాను కూడా, నేను మాట తీసుకోకూడదు. సాతానుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు తీసుకున్న మాట, నువ్వు తప్పిపోయావు కదా, మరి ఆ సేవకుని కన్నీరు పెట్టించావు కదా, ఆ కన్నీరు నేను చూశాను. నువ్వు ఆయన కన్నీరు పెట్టించినప్పుడు నీకు ఈ మాట చెప్పడానికి నీకు అర్హత లేదు, నువ్వు పో. నేను నిజంగా చెప్తానండి, నాన్నగారు ఎప్పుడైతే ఆ మాట ఇచ్చారో, మాట ఇచ్చిన దగ్గర నుంచి ఒకటే మానసిక వేదన, చాలా దుఃఖం వస్తుంది. ఏంటంటే నిజమే, ఇంకెందుకు పనికిరానేమో అనుకున్నాను. అప్పుడు అనుకున్నప్పుడు వచ్చాను ఇక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు, కీర్తనలో 34వ అధ్యాయం అండి. దాంట్లో నేను స్వతహాగా నాకు ఊహకు అందింది నేను చెప్పట్లేదు, ప్రభు నాతో మాట్లాడింది నేను పంచుకుంటున్నాను. ఈ కీర్తనలో 34వ అధ్యాయం చూడండి, ఎంత చక్కగా, ఎంత క్లియర్గా దేవుడు ఒక మనిషి, ఒక తండ్రి కుమారునితో మాట్లాడిన రీతిగా మాట్లాడాడండి ఆయన. నాకు చాలా సంతోషం వేసింది. సరే ప్రభు నేను నిలబడతానని అనుకున్నాను. 34:22 అధ్యాయం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణజొచ్చిన వారిలో ఎవ్వరూ అపరాధులుగా ఎంచబడరు. ఎంత చక్కగా ఉందని. నేను ఏం ప్రార్థన చేశానండి, ప్రభు నేను తగను, నేను వాళ్ళని దూషించాను, వాళ్ళని బాధ పెట్టాను, కన్నీళ్ళు పెట్టించాను, ప్రభా నాకు వద్దులే, నేను మాట తీసుకొని ఇచ్చేస్తాను, వెనక్కి ఇచ్చేస్తాను అని అనుకున్నాను. కానీ అక్కడ ప్రభు ఏమన్నాడు తెలుసండి, నువ్వు నా శరణు వచ్చావురా, నువ్వు నా శరణు వచ్చినప్పుడు నేను క్షమించానంటే ఆయన కూడా క్షమిస్తాడు, నువ్వు వెళ్ళు క్షమాపణ అడుగు సంఘంలో ఎలాగ చెప్పి అన్నాడు. నేను ఆయన మాట ప్రకారం చెప్పి, నువ్వు ఎవ్వరూ నన్ను సిగ్గుగా చూసినా, అవమానకరంగా చూసినా, వీడింతే అని అనుకున్నా పర్లేదు, దేవుడి మాట అంతే, దేవుడి మాటకి లోపడ్డాను కాబట్టి అలా దేవుడి కృప అనుగ్రహించి. అలా తర్వాత ఇంకా దేవుడికి ఇష్టమైంది ఏంటంటే 1 తిమోతి 5వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయితే ఏ విధం చదవండి. ఇక్కడ ఏమనుందంటే చివరికి వచ్చేద్దాం. తమ తల్లిదండ్రులకు ప్రతి ఉపకారం చేయుటకు నేర్చుకోవాలని. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులకి మనం పూర్తిగా అర్థమైపోరు, మనము కూడా ఏది అవ్వం, కానీ నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏమని, మీ తల్లిదండ్రులకు ప్రతి ఉపకారం అంటే ఆయన వాళ్ళు చూపిన మన మీద ప్రేమ చూపారు కదా, ఆ ప్రేమకు ప్రతిగా మనం ఏంటో దూషించడం వీటికి అట్లకి కాదు, కానీ ప్రతి ఉపకారం వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళకి మాటకి లోబడి జీవించినట్లుగా మీరు నేర్చుకోండిరా బాబు అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఒకవేళ అలా చేయను, నేను అవిధేయుడుగానే ఉంటాను అని అన్నారనుకోండి, నువ్వు చెప్పినట్టు విన్న ప్రభా, నా తల్లిదండ్రులు పరమ దుర్మార్గులు అలాగనుకుని నేను మా మాట విన్నాం, నాకు ఇలాగే అన్యాయం చేశారు అని అనుకున్నారనుకోండి, దేవుడు ఏమంటాడో చెప్పిన వాళ్ళకి. సామెతలు 2020 మనకి 2020 మ్యాచ్ అయింది కదండి 2000లో. అలాగే ఇక్కడ సామెతలో 20:20 అండి చూడండి. ఆరిపోవును అంటే ఏంటండి, దానికి అర్థం ఏంటండి, మనం ఏంటండి, మన శరీరంలో ఉండే మన ఆత్మదీపం ఏంటంటే దేవుడు పెట్టిన వెలిగించిన దీపం. ఈ దీపం ఏమవుతుందటండి, తల్లిదండ్రులను ఎవరైనా చూసింటే ఏమవుతారు, దీపం ఆరిపోతుంది. అంటే దీపం ఆరిపోతుంది అంటే ఏంటి, ప్రాణం, మన భాషలో చెప్పండి, ప్రాణం బయట తినేస్తారని. ఇంకా అంతే మరి. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పలేదనుకోండి, వాళ్ళకి ఏంటి బైబిల్ పరిభాషలో చెప్తుంటే అర్థం అవ్వట్లేదు, మానవ భాషలో చెప్పానుకోండి బకెట్ తినేస్తారు అనమాట. అలాగ ఉంటుంది. అందుకనే నేను దీనికి భయపడ్డాను. తల్లిని తండ్రిని దూషించావు కదా, నీ దీపం ఆర్పేస్తాను రా పేటరో అన్నాడు అనుకోండి, వద్దు ప్రభా నేను ఇంకా కొంచెం బ్రతకాలని అనుకో, సరే వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళకి లోబడన్నారు. తర్వాత ఇంకోటి సామెతలు 30వ అధ్యాయము 17వ వచనం. టైం లేదుగా, స్పీడ్కి వెళ్ళిపోతుంది. తండ్రిని అపహసించి తల్లి మాట వినడంలోని వాడిని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఏమవుతుందంటే కళ్ళు పోతాయి. మన పెద్దలు ఏమనేవారు అండి, ఒరే తల్లిని అంటే ముళ్ళు ఏరుకుంటావురా అనేవారు. అంటే తల్లిని ఏమన్నా అన్నాం అనుకోండి, ముళ్ళు ఏరుకుంటాం అంటే ఏంటి, ముళ్ళులు ఎవడ పట్టుకుంటాడండి, కళ్ళు లేనివాడే పట్టుకుంటాడు ముళ్ళులు, అంతేనంటారా? లేకపోతే ఏమన్నా పూలు పట్టుకుంటాడా? కళ్ళు ఉన్నవాడు ముళ్ళు అని తెలుస్తుంది, కానీ కళ్ళు లేనివాడికి ఏమవుతుందండి, ముళ్ళులు దొరుకుతుంటా. అంతే, కళ్ళు పోతారే నాయన, నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినకపోతే నీ తండ్రిని అపహసించి, అంటే తండ్రిని అపహసించాం అనుకోండి, హేళన చేస్తాం అనుకోండి, తల్లిని మాట వినలేదనుకోండి, ఏమవుతుందంటే మన కళ్ళు పీకేసి లోయ కాకులు మాట మారి
ఇంకా పక్షిరాజు పిల్లలు అంటే గ్రద్దొచ్చి తినుకుంటూ పోతుంది, తన్నుకుంటూ పోతుందన్నమాట. అది యేసుప్రభు వాళ్ళు అలా తల్లిదండ్రులకు సన్మానించమని, ఒకవేళ సన్మానించకపోతే శిక్ష ఉంటుందని ఇప్పుడు నేర్చుకున్నాం. అలాగే తల్లిదండ్రిని సన్మానించడం అంటే ఏంటండి? అసలు సాల్వ వేసి, దండ వేసి, కేక్ కట్ చేయించి, ఇంకేంటండి మన వాట్సాప్ గ్రూప్లో హ్యాపీ బర్త్డే అండి, హ్యాపీ బర్త్డే అమ్మగారు, హ్యాపీ బర్త్డే నాన్నగారు అని నేను హాలంగా ఎవరిని అంటలేదు, దయచేసి గమనించండి. అలా అంటలేదు. సన్మానించడం అంటే ఏంటని అది వివరంలోకి వెళ్తున్నాను అంతే చెప్పించి ఆ ఉదాహరణగా తీసుకున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. అలాగని మీరు ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే లూకాసు వార్తలకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే సన్మానించడం అంటే ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం చదువుకుందాం మనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. చాలండి. ఏమైందండి? యేసుప్రభు వారు ఎవరికి లోబడి ఉన్నారు? ఎవరికి లోబడ్డారండి? తల్లిదండ్రులకు లోబడ్డారు. అసలు యేసేపు మరియమ్మ గారికి మామూలు పరిభాషలో చెప్పాలంటే మన దేవుడు స్వయంభవుడు, ఆయనే వీళ్ళకి తల్లిదండ్రి. అసలు మనం చూసుకున్నట్టు కానీ ఈయన సంపూర్ణ మానవుడిగా మానవదారిగా వచ్చినప్పుడు ఈ తల్లిదండ్రులకు లోబడుతుంది. ఎంతటా తగ్గించుకున్నారంటే చాలా ఇంకా అంత తగ్గింపు ఈ లోకంలో ఎవరు చేయలేరు. అంటే ఇంతకీ ఏంటి సన్మానించడం అంటే ఏంటి అండి? ఆయనకి వారి మాట, వారి ఏం తల్లిదండ్రులు ఏం చెప్తే వాళ్ళు రమ్మన్నారు, వెనక్కి వచ్చేసాడు అంతే, వెనక్కి వెళ్ళిపోయాడు అంతే యేసుప్రభు. అది సన్మానించడం అంటే వారి మాట విని లోబడ్డం. అలాగే హెబ్రీ పత్రిక, నేను ఈ మాట నేను రాసుకోలేదు, దేవుడు గుర్తు చేశాడు కానీ నేను రాసుకోలేదు. మనకి కొంచెం అహం ఉంటుంది కదండి, కానీ దేవుడు చెప్పమన్నాడు చెప్తాను. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని. ఇక్కడ ఎవరినండి చెప్తున్నారు? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు? ఇక్కడ ఇందాకేమో శారీరక తల్లిదండ్రుల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఆత్మీయ తల్లిదండ్రులకి వారి మాట విని వారికి లోబడి ఉండాలి. అలాగే 1వ దశలోనికి పత్రికలో మీకు రిఫరెన్స్లు ఇవ్వలేను, ఎందుకంటే నేను రాసుకోలేదు, దయతో క్షమించండి. టైం కూడా నాకు తక్కువ ఉందని నేనే చదివేసుకుంటున్నాను. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారు ఉండి. మనకు పైవారు ఎవరున్నారండి? మనకు పైన ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఉన్నారు, తర్వాత మన దైవజనులు ఉన్నారు. అలాగే మీకు పైవారి ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని. వాళ్ళు ఏం చెప్తారండి? మనకే బుద్ధి లేని వాళ్ళగా ఒక్కోసారి వెళ్ళామనుకోండి, మొన్న రాలేదు, నీకు బుద్ధి లేదయ్యా అన్నారు. నిజమే, తండ్రి కాబట్టి బుద్ధి లేదు కాబట్టి నేను బుద్ధి లేనివాడు కాబట్టి రోడ్డు మీద తిరిగాను. నిజంగా రోడ్డు మీద తిరిగాను. జనవరి 1కి బుద్ధి లేనివాడే అంటే ఆ రోజు కోపం వచ్చింది, కానీ తర్వాత ఆలోచిస్తుంది నిజంగా బుద్ధి లేదు ప్రభు అని ఒప్పుకున్నాను. బుద్ధి లేదు, బుద్ధి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. బుద్ధి లేని కుమారుడు. ఏమొచ్చింది? ఘనత వచ్చింది, వస్త్రాలు వచ్చినాయి, ఉంగరాలు వచ్చినాయి, గౌరవం వచ్చింది, మరలా తిరిగి వైభవం వచ్చేసింది. నాకు ఈరోజు వైభవం వచ్చినా రాకపోయినా సరే ప్రభు ఏమన్నాడంటే బుద్ధి చెప్పు వారిని మన్నన అంటే గౌరవంగా ఉండాలని, వారు చేసిన పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలి. అలాగే మన శారీరక తల్లిదండ్రులని ఘనముగా ఎంచుకోవాలి, మన ఆత్మీయ తల్లిదండ్రులను కూడా ఘనముగా ఎంచుకోవాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాగే హెబ్రీ పత్రిక తర్వాత ఇంకొకరికి ఇంకెవరికి లోబడాలంటే ఈ అంచె దినాల్లో బాగా ఎవరికి లోబడాలంటే మనకి దేవుడు ఎప్పుడు కూడా అనాథులుగా మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదండి. యేసుప్రభు అంటారు, మిమ్మల్ని అనాథులను విడవక అని యోహాను సువార్త 14:18 చెప్తారు కదా, మిమ్మల్ని అనాథులుగా విడువనని దేవుడు వాక్యం చెప్పారు. మరి అనాథులుగా విడవకుండా ఎవరిని విడిచిపెట్టాడు? మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అప్పగించాడు. చూసారా, దేవుడు అక్కడ తల్లినే కాదు ఒంటరిగా వదలలేదు, తల్లి బాధ్యత తీసుకున్నాడు. ఈరోజు మన చెప్పాలంటే దేవుడు వాక్యం ఉంటుంది మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో. అక్కడ తల్లిని సహోదరులు వస్తారు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో ప్రభువా నీ తల్లి తండ్రి నీ సహోదరులు నీ సహోదరిమణులు వచ్చారు, నీ తల్లి వచ్చింది అని అంటే అక్కడ ప్రభు వారు అంటారు, వారేంటి అని చెప్పేసి శిష్యుల వైపు చేతులు చూపించి, ఇదిగో నా చిత్తం అంటే తండ్రి చిత్తం చేయవారే వీరు నా తల్లి తండ్రి అని నా సహోదరులని సెలవిచ్చారు. అలాంటి మన సహోదరుల స్థానంలో మనం ఉన్నాం.
ఇప్పుడు తల్లిని ఎలాగైతే విడిచిపెట్టలేదు యేసుప్రభు వారు, మన సహోదరులైన మనల్ని కూడా అనాథులుగా ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదని దేవుడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మరలా మనల్ని ఏంటంటే మిమ్మల్ని అనాథగా విడవను, మీ కొరకు ఆదరణ కొరతను ఒకను ఉంచుతానని యోహాను సువార్త 14:18లో చెప్పారు. అలాగే ఎందుకు ఆ ఆదరణకర్తను ఉంచారు కదండి. మరి ఇప్పుడు అయితే ప్రభు నేనేం చేయాలి? పరిశుద్ధాత్మ విషయంలో నేనేం చేయాలి? పరిశుద్ధాత్మని ఇచ్చావు మమ్మల్ని. ఇప్పుడు ఈరోజు మేము అనాథులం కాదు, నీవు పరలోకంలో మా కొరకు విజ్ఞాపన చేస్తున్నావు, తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చుండి విజ్ఞాపన చేస్తున్నావు. మరి పరిశుద్ధాత్మను పంపించావు, మేమేం చేయాలి అని చెప్పినప్పుడు హెబ్రీ గ్రంథం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ 12:9 అండి. ఇక్కడ నేను చదివేస్తానండి. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు, అంటే తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. అంటే తండ్రిని శిక్షిస్తారని కాదండి ఇక్కడ. అయితే తప్పు చేస్తే శిక్షిస్తారు. ఇంకోటి అంటే ఇక్కడ శిక్ష అంటే క్రమశిక్షణలో అంటే బుద్ధి చెప్తారని చెప్పారు. మన తల్లిదండ్రులు, ఈ శారీరక సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. వారి సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి, వారి సంబంధులైన మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతికవలను కాదు. మరి పరిశుద్ధాత్మని ఈరోజు ఎందుకండి మనకి ఇచ్చాడు? మనకి చెప్పండి. పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చారండి? మన తల్లిదండ్రులకి మనం ఎలాగో ఒక్కోసారి పొరబడతాము, లోబడతాం, అయిపోయింది. మరీ ఎక్కువగా ఎవరికి లోబడాలండి? పరిశుద్ధాత్ముడు అక్కడ కూర్చుని నువ్వు క్షమించు అన్నావంటే నువ్వు క్షమించరా వాళ్ళు అంటే అంటారా నీ తల్లిదండ్రులు అని అన్నాడు అనుకో పీటర్ని, నన్ను నేనేం చేయాలండి? పరిశుద్ధాత్మ చెప్పాడండి లోబడిపోవాలి. లోబడిపోతే ఏముంటుందండి? దేవుడు ఏమన్నాడు? మనుషు కుమారుని దూషించిన వానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మని దూషించడానికి ఎప్పుడంటే ఇప్పుడు కాదు, యుగాలు అసలు క్షమాపణ లేదంట. అంతే ఆత్మకి ఎప్పుడు మరీ ఎక్కువగా లోబడాలని దేవుడు వాక్యం సెలవిచ్చింది. సరే, పరిశుద్ధాత్మకు లోబెడితే మనకి ఏమొస్తుందండి? ఇంతకే ప్రభా అయితే నీ ఆత్మకు పరిశుద్ధాత్మకు లోబడ్డాను, అయితే ఏంటి అండి చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం నేను చదివేస్తాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ అలా లోబడ్డామండి, ఎప్పుడు ఏమవుతారు? శక్తిని పొందుతారు. అలాగే మన ప్రవచనం ఏముందండి? ఏవేళ ప్రవచనం? అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించదురు. అంటే అంత్యదినములు అండి. అంత్యదినాలు అంటే ఇవేనండి, ఇంకేమో ముందు లేవు. యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాల మీద రాజ్యాలు కూలిపోతున్నాయి, జనం అంటే చూసారా, యాక్సిడెంట్లు చేస్తే జనాలు గుంపులుగా 50, 60 అలా వెళ్ళిపోతున్నాయి శవాలు. అలాంటి కరువులు, భూకంపాలు, ఎప్పుడు లేని వైరస్లు, వినలేని రోగాలు. మొన్న ఎవరు ఆ అమ్మాయి పునర్విక 19 కోట్లు అంట. 19 కోట్లు కాదండి, డోలో ట్యాబ్లెట్ కొనుక్కోవడం కూడా ట్యాబ్లెట్లో సరిగ్గా అందలేని పరిస్థితి అండి మన పరిస్థితి. నిజంగా 19 కోట్లు అంటే ఎక్కడి నుంచి అండి? నిజంగా అనిల్ అంబానీ కూడా కష్టపెట్టడం. అంటే దేవుడు కృప చూడండి అంత విస్తరింపజేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ అలాంటి ఈ సమయాల్లో మనకి పరిశుద్ధాత్మ శక్తి ఎంతకైనా అవసరం ఉందని చెప్తున్నారు. మరి పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు వస్తుందండి? ఆత్మకి ఇందాక చెప్పాను కదా, ఆత్మకు లోబడి ఉండాలి, మరి ఎక్కువగా లోబడి ఉండాలి. లోబడితే ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. ఆ శక్తి ఎలా వస్తుంది అంటే అందరి మీద కుమ్మరించేస్తాడండి దేవుడు. పాపం చేసినోడి మీద, తాగుబోతుడి మీద, వ్యభిచారి మీద, అందరి మీద కుమ్మరిస్తాడు ఆ దేవుడు. నాకు తెలుసున్న వ్యక్తి ఒకడు ఉన్నారు, పేరెందుకు కానీ, అతను విపరీతంగా పొద్దున్న మొదలెడతాడు, సాయంత్రం వరకు వాక్యమే ఆలకిస్తాడు, దేవుడు పాటలే ఆలకిస్తాడు. కానీ ఎలాగ ఆలకిస్తాడో చెప్పమంటారా? వాక్యం పెడతాడు, నోట్లో పెడతాడు ప్యాకెట్. వాక్యం ఏమో పైన పెడతాడు, నోట్లో పెడతాడు ప్యాకెట్. ఇంకా నాకు చాలా ఆ వాసనకి విరక్తి వచ్చేసి నాకు చాలా కోపం వచ్చి అక్కడ మొన్న అన్నాను, నాయన నాకు నా సెల్లో పెట్టుకునేవాడు, మళ్ళీ తీసుకోవచ్చు, నా సెల్లో పెట్టుకుంటే నేను నాకు నెట్ వేస్ట్ అయిపోతున్నా, నాకు వచ్చు తీసాను వాక్యం పెట్టద్దాను. ఎందుకంటే నేను వచ్చేసాను, నువ్వు మారుమూలకి కొంటే నువ్వు పెట్టుకున్నా పర్లేదు, నీకు కావాలి ఇంకొక 100 రూపాయలు జీబీఎస్సి ఏమో మారుమూలకి కొంటే వాక్యం ఆలోచించి కావాలితే మా నాన్నగారి అలా పెడతాను, మాకు కల్వరజాల మినిస్ట్రీలో ఉంది, పెడతాను, వింటావా అంటే అయ్యొద్దు, మనకి ఉన్నారు కదండి పెద్ద కులాస్తులు,
వాళ్ళదే కావాలి. వాళ్ళు ఏంటంటే మీ ప్రసాదాలు మొత్తం ప్రత్యేకతను దేవుడు ప్రత్యేకంగా నిజంగా హేలోకోలో నవ్వులాటగా అనుకుంటున్నాం కానీ చాలా బాధేస్తుంది. ప్రత్యేకంగా ఉండండి అన్న మాటని పక్కన పెట్టేస్తున్నారండి. దానియేలు ప్రత్యేకంగా ఉండాలని అంటే ఆకుకూరలు అవి అన్నీ తింటే బలం పొందుకుంటారు, కరెక్టే. మాంసం తింటే దానియేలుకి బలం తగ్గిపోద్ది అంటే చెప్పండి, బలం తగ్గిపోద్ది. బలం పెరుగుతుంది కదా మామూలుగా, మానవ సహజంగా చూసుకోండి, బలం పెరుగుతుంది కదా. మరి ఎందుకు ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు మనం కూడా చూడండి, బాప్తిస్మ జలాల్లో ముంచబడినప్పుడు మా నాన్నగారు ఒక వీడియో పెడతారు, వినండి. నేను చెప్పలేదు కానీ మీరు ముంచినప్పుడు ఒక మాట అంటారు, కష్టమైన కలిమైన మీరు తీర్మానం ఆ రోజే చేసుకున్నారు. సంఘ కార్యక్రమాలు అన్నీ ఉంటానని. ఇప్పుడు ప్రత్యేకంగా మనం 40 రోజులు ఉంటామని తీర్మానం చేసుకోలేదు. మీకు వీడియో పెడతారు, వినండి. ఆ బాప్తిస్మ భాషలు అంటారు అట్లా, అవన్నీ మర్చిపోయామండి. నాకు దేవుడు ఎప్పుడు అలా ప్రతిసారి జారుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉండేవాడు, నాయన పీటరు నువ్వు ఇప్పుడు కాదురా, ఆ రోజు ఇచ్చుకున్నావు నువ్వు మాట, జలాల్లో ముంచబడినప్పుడే నువ్వు ఆ రోజు ఇచ్చుకున్నావు నాయన. నువ్వు ఎన్నోసార్లు తప్పిపోయినా, ఎన్నోసార్లు సేవకులను దుఃఖపెట్టినా, ఎన్నోసార్లు పరిశుద్ధుల్ని హింసపెట్టినా, అయినా సరే నేను క్షమిస్తున్నాను. ఏ మాట తెలుసు అది, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి క్షమించండి కనుక అని ఆ ఒక్క విజ్ఞాపన అండి నన్ను బ్రతికించి ఈరోజు నన్ను ఈ స్థానంలో నిలబడ్డాడు. నేను ప్రత్యేకమైన, నేను పాపుల్లో ప్రధానుడనండి. అసలు ఆ మాట చెప్పడానికి కూడా నాకు అర్హత లేదండి. ఏషియా అంటాడు నేను అపవిత్రమైన పెదవులు గలను అని అంటాడు. అసలు పెదవులని ఎందుకండి ఏషియా అడగడం? ఒళ్ళంతా సీమోన్ పేతురు ఉన్నాడు కదా, ఒళ్ళంతా నన్ను కడుగు ప్రభువా నీతో పాలు పంచుకున్నట్టు అడగచ్చు కదా. ఏషియా నా పెదవులను ఎందుకే కడగమన్నాడు అంటే, ఏషియా పెదవులు అపవిత్రంతో కూడుకుపోయినాయి, అబద్ధాలతో కూరుకుపోయినాయి, జారత్వం మాటలతో, వేళాకోళాలు, అపహాస్యం చేసే మాటలు, దూషణ మాటలు ఇవన్నీ నిండిపోయినాయి అండి. ఎప్పుడైతే ఆ పరలోక దర్శనాన్ని చూశాడో అప్పుడు పెదవులు ఒకటే గుర్తుకొచ్చిందండి, ప్రభువా నా పెదవులను ముట్టు, నేను కూడా అపవిత్రమైన జనాల మధ్య జీవించిన వాడును, నన్ను క్షమించు. అలాగని అపవిత్ర జనుల్ని ఏమీ మాట అనలేదండి, హేళన చేయలేదు, విమర్శన చేయలేదు. నేనే తప్పు చేశానని తనే ఒప్పుకున్నాడండి. అప్పుడు ఏమైందండి, నిప్పు తీసుకొచ్చి కాల్చేరండి ప్రభు. అలాగా దేవుడు తన కృపను బట్టి అలాగే యెషయాను కూడా శుభ్రపరిచారు, అలాగే మన అందరినీ కూడా శుభ్రపరిచారు. అలాగే తన తల్లిని ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నారండి? ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతుంది. అసలు ఒక బాధ అనుభవిస్తూ వేరే ఒక్కరు బాధలు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అండి. ఆయన దేవుడు కాదండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటలో ఏంటంటే ఆయన సంపూర్ణమైన మానవుడు. ఆయన ఆకలి, దప్పిక, ఒంటరితనం అంతా తెలుసండి, అంతా తెలిసినాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా వేదన. ఆయన పరిచయం చేసింది 3.5 సంవత్సరాలండి. అందరూ విడిచి వెళ్ళిపోయారండి పరిచర్లో. మొత్తం చివరికి మొదట్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారండి, మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే ఉన్నారండి. ఆయన ఎవరంటే యోహాను ఒక్కడే ఉన్నాడు సిలువ దగ్గర. ఎందుకంటే యోహాను ఒక్కడే ఎందుకు ఉన్నాడండి? అంత తీర్మానం యోహానికి ఎందుకు వచ్చిందండి, మిగిలిన వారికి ఎందుకు లేదు? యోహాను అనుకున్నాడు, నేను రిఫరెన్స్లు ఇవ్వను కానీ 4 మాటలను యోహాను చేసుకున్న తీర్మానాలు, ఆయన చేసిన పద్ధతులు చెప్తాను. 1, నేను క్రీస్తునందు నిలిచి ఉండవలెను. అది యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. అది మాట చదువుకోండి. 15 యోహాను సువార్త 15:4వ వచనంలో ఉంటుంది. నేను క్రీస్తునందు ఉండాలి, నిలిచి ఉండాలి మెయిన్. తర్వాత అదొక తీర్మానం. 2వ తీర్మానం క్రీస్తునందుల సహవాసంలో ఉండాలి. అందుకని ఈ మాట మనం చూసుకుందాం. 1వ యోహాను పత్రికలో ఉంటుంది. 1వ యోహాను పత్రిక 1 మనకు అందరికీ తెలిసిందే. ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల యేసు రక్తం ప్రతి పాపం కలిగి మనకి సహవాసం ఉండాలి. యేసుతోనే సహవాసం ఉండాలండి. మిగతా వాళ్ళ మనుషులతో ఆయా లోపాలు ఉంటాయి. లోపాలు ఉన్నప్పుడు మనం ఆ మనుషుల్ని ఎప్పుడైతే వెంబడించి వాళ్ళ లోపాలు చూసామో మన ఆత్మీయ స్థితి, వాళ్ళు కాదు, మన ఆత్మీయ స్థితే దిగజారిపోద్ది. మనమే స్వతహాగా మన ఆత్మని తీసుకెళ్ళి నరకానికి అప్పగించుకుంటాం మాట. పేతురు ఉన్నాడు కదండి, పేతురు ఆ చుట్టుప్రక్కల గాలి అన్నీ చూశారండి, మునిగిపోయాడండి. ఎప్పుడైతే యేసుప్రభు వైపు చూశాడో మరలా ఆయన హస్తం చాపినప్పుడు మళ్ళీ ఏమైందండి, మళ్ళీ పేతురు నిలబడ్డాడు. అలాగే యోహాను గారి తీర్మానం ఏంటంటే నేను క్రీస్తునందు నిలిచి ఉండాలి. నేను కూడా ఈరోజు అదే తీర్మానం, నేను క్రీస్తునందే నిలిచి ఉండాలి. తర్వాత క్రీస్తునందు సహవాసంలో ఉండాలి. ఆయనతో సహవాసం చేస్తే ఏమొస్తుందండి? సమాధానం వస్తుంది. అదే మనుషులతో సహవాసం చేసాం ఇంకొండి ఏమొస్తాయి? వాళ్ళు ఎలా అన్నారంటే వీళ్ళు ఎలా అన్నారు, ఇలా మనల్ని వాళ్ళ గొడవ పెట్టుకునే వదిలేస్తారు. ఫలానా పీటరు
ఇదంట. మనల్ని తీసుకెళ్ళి, మన గౌరవం తీసుకెళ్ళి, మన ఆత్మీయ స్థితిని తీసుకెళ్ళి గంగలో పోసిన గంగలో అంటారు, గోదాట్లో వేసిన వెట్టుగా అయిపోతుంది, బూడిదలో వేసిన పన్నీర్ అయిపోద్ది అన్నమాట. మనకి ఆ మధ్యన ఒక పండగ వచ్చింది. నాకు నిజంగా నాకు నిజంగా అదేంటి వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు ఆ విషయం. పెద్దలు చెప్పారు, మా పితరులు చెప్పారు, మా అమ్మ నాన్న చెప్పారు, నువ్వు చెయ్యాలి, అంతేగాని వాళ్ళు ఎందుకు చేస్తావు, దానివల్ల నీకు మోక్షానికి వెళ్తావా లేదా? అసలు ఈ లోకంలో బైబిల్లో చెప్పనండి, అసలు ప్రపంచంలో ఒక్క ప్రశ్నకి సమాధానం లేదండి ఎవరి దగ్గర. బైబిల్లో మనుషులు అయితే పాపాలు చేశారు కానీ, తప్పులు పొరపాట్లు చేశారు కానీ, బైబిల్లో ఒక్క ప్రశ్న చూపిస్తాను, ఎవరైనా సరే ఆ ప్రశ్నకి ఖచ్చితంగా ఆధారాలతో నాకు సమాధానం ఇస్తే నిజంగా నేను వాళ్ళ వెంబడిస్తాను. నేను చెప్తాను అది మీకు, అది ఆ ప్రశ్న ఖచ్చితంగా క్రైస్తవులు అనబడిన వరకు ప్రతి ఒక్కరికి తెలియాలండి. ఆయన ఏమన్నారంటే, నా యందు పాపం ఉందని ఎవడ స్థాపన, యేసుప్రభులో పాపం ఉందని ఎవరండి ఇక్కడ నిరూపించగలుగుతారా? వీళ్ళ కాదు, ఈ ఊర్లో కాదు, దేశంలో ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరండి, పుట్టరు కూడా, పుట్టబోరు కూడా. అదండి దేవుడు ప్రేమ, దేవుడు పరిశుద్ధత, అంత ధైర్యము రోషము ఎవరికి లేదు. అలాగే చెప్పాను కదా, క్రీస్తునందు నిలిచి ఉండాలి, క్రీస్తునందు సహవాసంలో ఉండాలి. తర్వాత క్రీస్తు మాటల్ని ధ్యానించాలండి. ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, ఈ ప్రవచన వాక్యాలను చదువువాడు, గ్రహించువాడు, దాన్ని ధ్యానించాలండి. చదవడం ఏముందండి, ఇంకో మనకు ఉన్నారు పిచ్చి పోటీలు, చదువుతారు, గ్రహిస్తారు, ధ్యానించాలి. ఇన్ని స్టెప్పులే, ఒకటే స్టెప్ అయిపోతుంది. ఈ ధ్యానించడం లేక చాలామంది, జ్ఞానం లేక ప్రజలు ఏమవుతున్నారండి, చెరపట్టుపోతున్నారండి, చెరలోకి వెళ్ళిపోతున్నారు, అపవాది చెరలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి విషయాల్లో కూడా నేను ఒక్కోసారి అలాగే ధ్యానం తక్కువయ్యే, నేను ధ్యానం తక్కువే ఒక్కోసారి అలా చెరపట్టుబడినప్పుడు, మళ్ళా ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభు దర్శించి ప్రభు వాక్యం మళ్ళీ ఇచ్చినప్పుడు, మరలా ఆయన వాక్య దర్శనం చేసినప్పుడు, మొన్న చెప్పాను కదా, అబ్రహాంకి ఎవరండి దర్శించారు? ఆయన స్వయంగా వచ్చి దర్శించలే, వాక్యం చాలా కాలం కిందట అబ్రహాంకి వాక్యం దర్శించింది. తర్వాత లోకాసు వార్తలు ఉంటుంది, బాప్తీసు ఇచ్చి యోహానికి ఎవరండి అక్కడ క్లియర్ కట్గా చెప్పాడు, యేసుప్రభు ఎదురుగుండా ఉన్నారు, అక్కడున్న వాక్యము అక్కడ ఉంటుంది చూడండి, కావాలి వాక్యము దర్శించాడు, వాక్యమే చెప్పారు. వాక్య దర్శనం ఉండాలండి, వాక్య దర్శనం ఉంటే ఎలాగ మనం స్థిరపరచబడుతూ ఉంటాము. అలాగే యోహాన్ గారు అందుకనే ఇన్ని తీర్మానాలు ఉన్నాయి కాబట్టి యోహాన్ గారు ఎప్పుడు కూడా ఆయన రొమ్మున ఆనుకులే ఉన్నారండి. ఈ విషయాలు తెలిసినారు, ఆయన సహవాసం రుచి మరిగాడండి యోహాన్ గారు. ఆయన మాట ధ్యానించడంలో ఆ మాధుర్యాన్ని అనుభవించాడండి. తర్వాత ఆయన మాటను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండేవాడు. తర్వాత ఇంకేంటంటే క్రీస్తుతో నడవాలి. మనకు పాట ఉంటుంది, మనం అప్పుడప్పుడు పాడుకుని మర్చిపోయాను నేను ఆ పాట, నీతో నేను నడవాలని ఒక ఆశ. ఆ పాట నాకు పాట రాదు కానీ ఆ పాట నాకు ఇది వాక్యం చూడగానే ఆ మాట అనిపించింది, నీతో నేను నడవాలి, నాకు అది అనుగ్రహించమని దేవుడు కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేశాను. అలాగే అంత మంచి తీర్మానం ఉన్నవాడు యోహాన్ గారండి. ఆ యోహాన్ గారు రొమ్మున ఆలుకుని ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడు, ప్రియుడు, ఇంకా ఎవరు, అందుకనే అంత నమ్మకస్తుడు, యథార్థవంతుడు, అంత స్థిరుడు, కదలని వాడు కనుక ఆయనకి ఏంటి అప్పచెప్పారు యేసుప్రభు వారు. అందుకే తన తల్లిని అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుడు అంటున్నాడు, ఇంకో నీ తల్లి అని వెంటనే చేర్చుకున్నాడండి యోహాన్ గారు. ఆ ఒక్క మాటకి లోబడిపోయారు. అంటే మనం ఎప్పుడైతే మంచి తీర్మానాలతో, మంచి పరిశుద్ధతలో మన దేవుడు వెంబడి వెళ్తాం, అప్పుడే దేవుడు అండి మనకి సంఘాల్లో కానీ దేశంలో కానీ బాధ్యతలు అప్పగిస్తారండి. దగ్గర ఉన్న వాళ్ళకే కదండి, ఎప్పుడు కనబడేవాడికే కదండి మనకి పన్నులు అప్పచెప్పేస్తారు. నమ్మకంగా ఉన్న వాళ్ళకే కదా, ప్రియులకే కదా. అలాగే యోహాన్ గారికి అలాగే బాధ్యతలు అప్పగించారు. తర్వాత ఈరోజు మనకి మళ్ళీ ఇంకేంటంటే మన తల్లిదండ్రుల విషయంలో మనం చేయవలసిన ధర్మాలు కూడా, ధర్మం ఉంది. ఈరోజు హైందవ సహోదరులు ఉన్నారు, అన్యులు అన్నట్లే ఉన్మాదులు ఉన్నారు. ధర్మం అన్నారు. ధర్మం అంటే ఏంటండి అసలు? ధర్మం అంటే మంచి పని. ఆ ధర్మం గురించి ఏ రోజైనా గ్రంథాల్లో ఉన్నాయంటే సరిలేదు. సరైన మాట ఉందంటే ఒక బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి, ఇది ధర్మమే.
ఏంటంటే ధర్మం? ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులకి. నిజంగా ఒక అతనికి అర్థమైంది, అన్యుడైనా అతనికి అర్థమైంది. నేను అతను అనాలని కదా, వాళ్ళ మంచి విషయాలు వాళ్ళలో మనం తీసుకొచ్చి అనుకోండి. నిజంగా అది గ్రహించాడు. ఈరోజు మనకి ధర్మం ఎక్కడ ఉందంటే తల్లిదండ్రుల దగ్గరే ఉంది. అప్పుడు అలా ఉన్నాం అనుకోండి, ఆ ధర్మాన్ని మనం పాటించనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దీర్ఘాయుష్మంతుడు అవుతాము, దీర్ఘంగా జీవిస్తాము, తర్వాత మేలు కూడా కలుగుతుంది. తర్వాత మనం నిజంగా మనం ఎవరికి పుట్టామండి? మనకి తెలియాలి, వాక్యానికి పుట్టి ఉన్నాం. అదే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో మనకు ఉంటుంది, మీరు సత్యవాక్యం వలన ఆయన సంకల్పం. మనం ఏదో ఉత్తిగా ఊరికినే తల్లిదండ్రుల వల్ల వాళ్ళ మానచేస్తు వల్ల మనం పుట్టలేదండి. ఆయన సంకల్పం ఉంది. ఈరోజు నేనైనా మీరైనా అందరైనా ఎక్కడి నుంచో వచ్చాం, ఏ పరిస్థితుల్లో వచ్చాం, ఎక్కడి నుంచో మొత్తానికి దేవుడు సంకల్పం చెప్పిన ఆయన వాక్యం చేత కనబడ్డాం. అలాంటి సంఘానికి మనం ఏంటంటే మన వాక్యానికి కనపడ్డాం కదా, మరి వాక్యానికి పుట్టిన వాళ్ళం మనం ఏమవుతాం? దైవ కుమారులు అవుతాం. అందుకని మీ వాక్యం తెలుసు కనుక మీరు ఏమంటారంటే, యోహాను సువార్తలో మీరు దేవుని వాక్యం బోధించే వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు, దేవుళ్ళు అనబెడతారు అన్నమాట. మనకి ఎవరికి దైవంలో అనే ఎవరిని మనల్ని అనలేరు, కానీ దేవుడు అంటున్నాడు. అలాగే యేసుక్రీస్తు మనకి తండ్రి అయితే మన వాక్యం చేత మన పుట్టాము. యేసుక్రీస్తు మనకి తండ్రి అండి. మనకి తల్లి ఎవరండి? ఈసారి మనకి తల్లి ఎవరు? యేసుక్రీస్తు తండ్రి. మనకి తల్లి ఎవరు? సంఘం. సంఘం అంటే మనమే. అవునండి, సంఘం అంటే ఎవరండి? నేను. అయితే ఇది సంఘం అంటే ఏంటంటే, అసలు సంఘంలో మన బాప్తిసం తీసుకున్నదే మన సంఘం అండి. అది మన బాప్తిసం తీసుకున్నదే సంఘమా? బాప్తిసం తీసుకున్నదే సంఘం అయితే చాలా సంఘాలు, నేను నా వ్యక్తిగత అనుభవం చిన్నది చెప్పి నేను ముగించేస్తాను. సంఘం నేను కూడా 2006లోనండి నా యొక్క గత పాపాలను బట్టి, చెడు తిరుగులను బట్టి నేను చనిపోవాలని అనుకున్నాను. 2006లో నేను ఇంకా రక్షించబడలే, చనిపోవాలనే ఆలోచనతో 2006 డిసెంబర్ 31లోని ప్రేయర్ చేసుకుని చనిపోదాం అంటే అన్నీ చూశాను నేను. పేరు చెప్పడం వేస్ట్, కానీ అంతలా చేసినోని ఏ దేవుడు వల్ల నాకు మనశ్శాంతి లేదండి. చెడు తిరిగానండి. చెడు తిరిగినప్పుడు ఇంకా నాకు వెక్కసం అయిపోయింది ఆ జీవితం. నా జీవితం మీద విరక్తి వచ్చింది. ఇది ఒక బతికైనా చస్తే బాగున్నాను అనుకున్నాను. డిసెంబర్ 2006 డిసెంబర్ 31 మందిరానికి వెళ్ళండి. ఎక్కడో కాదు, మా ఇది ఎలిసే గారు అన్నది, ఏల్చూరు పాపారావు గారు అండి చర్చ్. నేను రోడ్డు మీద వెళ్తుంటే ఆ ఒక్క మాట అక్కడే వినబడుతుంది ఆరాధన. వాళ్ళు ఏదైనప్పటికీ అక్కడికి వెళ్ళి సరే ఈ దేవుడిని ప్రయత్నం చేసి ముగించేద్దాం జీవితం అని అనుకున్నాను. అక్కడ ప్రార్థన కూడా చేశానండి, ప్రభా ఇంక నేను చాలిస్తున్నాను, నేను చనిపోతున్నాను, నాకు ఉండాలని లేదు, నా బ్రతుకు జీరో, కుటుంబం జీరో, చదువు జీరో, మొత్తం అన్నింటిలోని ఏ టాలెంట్ లేదు ప్రభా, నేను దేనికి పనికిరాను, నన్ను తీసుకో, నువ్వు దేవుడు అయితే నన్ను తీసుకో అంటే ఒకటే మాట అన్నాడు ఆయన. వాళ్ళెవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకి తెలియదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా పాస్టర్ గారిని నేను కలవలేదు, ఆ సేవకు వాళ్ళ పరిశుద్ధులను కూడా నేను కలవలేదు. కానీ దేవుడు వాగ్దానం ఒకటి వచ్చిందండి, నీ కన్నీళ్ళు విడుచుతా నేను చూచితే ఇంకా నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావు అని దేవుడు ఆయుష్నిచ్చాడు. ఆ ఒక్క మాట నన్ను బ్రతికించేసింది. నిజంగా ఒక్క మాటే, నిజంగా చెప్తున్నాను, నన్ను ఎవరో ఇదవని కాదు, కానీ ఆ ఒక్క మాట బ్రతికించేస్తుందండి. ప్రభా అప్పుడు అర్థమైంది, యేసు ప్రభు నిజంగా మాట్లాడేవాడా. అప్పుడు ఆ మాట యొక్క ఆ ప్రభావాన్ని నేను అనుభవించానండి. నిజంగా దేవుడు కృపను బట్టి వెంటనే వచ్చాను. తర్వాత జనవరి 1కి వెళ్ళాను. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారండి, ఇంగ్లీష్ వాళ్ళు తీసుకెళ్ళి వెంటనే చెప్పేస్తాను. ఇంగ్లీష్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ట్యాంక్ ఉండండి, ఎవరు బాప్తిసం తీసుకుంటున్నారు అన్నారు. బాప్తిసం చెయ్యెత్తేసానండి. నాతో పాటు ఇంకొక అమ్మాయి, ఇంకొక ఇద్దరు ఎవరో ఎత్తారు. నేను కూడా వెళ్ళిపోయాను, చెయ్యెత్తేసాను. ఇంగ్లీష్ వాళ్ళు తీసుకెళ్ళి ముంచేశారండి, ట్యాంకులో ముంచేశారు, తీసారు, అయిపోయింది. తర్వాత ఆదివారం ఆరాధనకి వెళ్ళాను. ఇక్కడ పలానా పేరు మీకు నిన్న తీసుకున్నారు కదా బాప్తిసాలు, రండి అన్నారండి. రండి అన్నాక నేను వెళ్ళాను. నీ పేరు ఇక్కడి నుంచి పీటర్రావు అన్నారు. నా పీటర్ అంటే నేను పరిశుద్ధనే అయిపోయాను, అయితే పీటర్రావు అని అనుకున్నాను. అయితే అయ్యింది, కానీ 2 వారాలు బాగానే వెళ్ళానండి. 2 వారాలు వెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ
మళ్ళీ మామూలుగా జీవితం, త్రాగుడు, వ్యభిచారం. ఇల్లు పరిస్థితి అసలు పట్టించుకునేవాడిని కాదు. ఆవిడ ఎదురుగుండా అడగండి, ఇల్లు పరిస్థితి, ఆవిడ ఏం తిన్నది, ఏం చేసింది, నేను ఎలా కొట్టేసి ఉన్నా, చాలా కోపం వస్తుంది. అలాంటిది అసలు మారు మనసు లేదు. లేకపోతే మళ్ళీ లోకంలో కలిసిపోయి మళ్ళీ చెడు తిరిగి మళ్ళీ నాశనం అయిపోయింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ దైవ దర్శనం. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఈరోజే అయితే ఏమవుతావు, నీ దర్శనం ఏమైంది, నీ పిలుపు ఏమైంది అని మళ్ళీ దర్శించినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుని, మళ్ళీ తర్వాత ప్రార్థన చేసుకుని 2012 2011లో నాకు పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి నాన్నగారు వచ్చారు, ఇంటికి వచ్చారు. ఆవిడ చెప్పిందంట, ఇంటికి రండి ఒకసారి ఆయనతో మాట్లాడిందంటే ఆయన వచ్చారు. ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయాను, నేను లోపలికి వెళ్ళిపోయాను. ఎవరో అనుకున్నాను, నాకు తెలియదు. వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఇంకో మా చెల్లి గారు కూడా వచ్చి అన్నీ చూసావు కదా అన్నయ్య, సరేలే ఈ ఒక్క సంఘం కూడా చూడనేటప్పటికీ సరే వద్దాంలే అని వదిలేశాను. కానీ చాలాసార్లు వాయిదాలు అయిపోయినాయి. వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈవిడ మా చెల్లి, మిల్కా చెల్లి, ఈవిడ నేను ఏదో తిడతానని ఆవిడ మాత్రం మరి వాళ్ళు భయపడలేదు. కానీ ఈవిడ మాత్రం భయంతో వెళ్ళిపోయి బాప్తిసం తీసుకున్నారు. నేను ఏమంటాను, సరే నేను అంతా అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనకి 2012 9వ తారీఖుని అక్టోబర్ నెల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అప్పటికి నేను 2011లో ఇక్కడ నుంచి అక్కడ వాక్యానికి నడిపింపబడుతున్నాను. దేవుడి కృపను బట్టి ఇక్కడ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర వాక్యం నేర్చుకోవడం, మారు మనసు ఏంటి, పాప ప్రశాంతతం ఏంటి అన్నీ నేర్చుకుని అలా ఉండి ప్రభువులో ఉన్నప్పుడు ప్రభు దర్శనం పొందుకున్నాను. తర్వాత అయిపోయింది. 2012 నేను ఒక తెల్లవారుజాము 3:30కి లేచి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఇంకో మందిరానికి వెళ్ళాను, వాక్యం ఆలకించాను, ఇప్పుడు నేను ఏం చేయాలని, నువ్వు బాప్తిసం తీసుకో అన్నాడండి. దేవుడు స్వరం అలా ఆలకించాడు. నేను మోకాల్లో ఉన్నవాడిని, 3:30కి మోకాలు వేసిన నేను 4 గంటలకు దేవుడు మాట్లాడినప్పుడు 4 గంటలకు ఇక్కడికి వచ్చేసానండి. పాక ఉండేది మన పాక, అప్పటికి టెంట్ వేసింది. ఇక్కడ ఎవరు ఏంటి నాకేం తెలియదు. అప్పటికి దేవుడు సంకల్పం చూడండి ఎలా ఉందో. అప్పటికి పాస్టర్ గారికి 2 పేర్లు ఇచ్చారట. 2 పేర్లో ఒకడే వచ్చారు, నాగార్జున ఒకడే వచ్చాడు. 2వ వాడు ఎవరో కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. మరి నాన్నగారికి తెలిసే ఉండొచ్చు. 2వ వాడు రాలేదు. కానీ 2వ వాడు స్థానంలో దేవుడు నన్ను ఉంచాడు మాట. అక్కడ దేవుడు ప్రణాళిక చూడండి, ప్రార్థనలో అక్కడ పురుగొల్పడం, నడిపించడం అక్కడ అయింది. తర్వాత వెంటనే ప్రార్థన చేసుకుని, ప్రభా ఇంకో నీ చిత్తం అని చెప్పి దేవుడు వాక్యం అపోస్తుల బోధ ఆలకించినప్పుడు, పాప ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు అప్పుడు బాప్తిసం తీసుకున్నానండి. అప్పటికి నేను అనుకున్నాను, ప్రభా నీది రెండో బాప్తిసం కాదు, నువ్వు ఇప్పుడే మారు మనసు పొందో, ఇప్పుడే బాప్తిసం పొందో, ఇదే నీ తల్లి సంఘం అన్నాడండి. అంటే ఇప్పుడు తల్లి సంఘం అంటే ఏంటండి, నాకు అది కాదు. తల్లి సంఘం అంటే సత్యవాక్యంలో నన్ను నిలిపి పోషించినది. మనకి సత్యవాక్యంలో ఉండాలి. సత్యవాక్యం చేత మనం ఏం పోషించబడాలి. అప్పుడే మనం ఎలా అవుతామండి, బలిష్ఠులుగా అవుతాము, శక్తి గలవారుగా అవుతాము, అనేకులకు సాక్షిగా మనం జీవిస్తామండి. అంతేగాని మనం ఎక్కడో బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు లేని బాప్తిసం, అది బాప్తిసమే కాదు. దేవుడు నాకు బోధించింది చెప్పాను. మరి ఇప్పుడు దేవుడు ఎందుకంటే ఇప్పుడు ఏం అప్పచెప్పారండి మనకు బాధ్యత ఏం అప్పచెప్పారంటే, తల్లిదండ్రులు మనం సన్మానించాలి, లోబడాలి, వారి మాట చెప్పినా వినాలి. చాలా వ్యక్తిగత విషయాలు నేను మామూలుగా చదివేస్తాను. 3 విషయాలు వ్యక్తిగతమైన, నా వ్యక్తిగతని. ఒకటి, దేవుడు నాతో మాట్లాడు, ప్రభు నా పట్ల నా వ్యక్తిగతమైన బాధ్యతలు ఏంటి, సంఘం పట్ల బాధ్యతలు చాలామంది చెప్పారు, నేర్చుకున్నారు, అందరూ అయిపోయినాయి. కానీ నా వ్యక్తిగతంగా నా బాధ్యత ఏంటి అని అంటే, నాతో ఏం మాట్లాడండి, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు గనుక నీ దేహముతో దేవుడిని మహిమపరచుడి. ఒక్క మాట చెప్పాడండి. ఏం చేయాలండి నేను ఇప్పుడు, నువ్వు దేవుడిని మహిమపరచడంటే దేవుడినే చూడు. నువ్వు లోకస్తులను చూస్తున్నావు, లోకస్తులు పాపాలు చూస్తున్నావు, వాళ్ళ బలహీనతలు చూస్తున్నావు. అందుకనే నువ్వు సముద్రంలో మునిగిపోయి మళ్ళీ మొదటి స్థాయికి వచ్చి మళ్ళీ వెళ్తున్నావు. అలా కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు బాబు, నువ్వు అమూల్యమైన రక్తం చేత కొనబడ్డావు, నువ్వు నన్ను మహిమపరచు. తర్వాత ఏంటి, ప్రతి ఒక్కరు నాకు చెప్పింది ఏంటంటే, నీవు ప్రతి విషయంలో నిన్ను నీవు పరీక్షించుకో. నువ్వు దేవుళ్ళో ఉన్నావో లేవో ఎదుటి వాళ్ళని కాదు పరీక్షించేది, నిన్ను నీవు ప్రతిరోజు. అందుకని బ్యాటరీ ఉంటుంది కదా లారీల మీద, ప్రతిరోజు చెక్ చేసినప్పుడే సాఫీగా వెళ్తుంది బండి. అలాగే నువ్వు ఆత్మీయ స్థితిలో కూడా సాఫీగా వెళ్ళాలంటే ఏం చేయాలంటే, ప్రతిరోజు నిన్ను నీవు చెక్ చేసుకో, ఎదుటి వారిని కాదు, నిన్ను నీవు చెక్ చేసుకో. తర్వాత ఇంకోటి 3వ విషయం ఏంటంటే, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. నువ్వు ప్రయాస పడుతున్నావు, పరిచయం చేస్తున్నావు, అన్నీ ఉన్నాయి, కానీ అది వ్యర్థం కాదని స్థిరముగా ఉండు, కథలకు నిత్యము ఆసక్తిగా ఉండు.
యెహోవా అంటే దేవుని యేసుక్రీస్తు కార్యములందు ఆసక్తులై ఉండు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో. నీకు అంతకని ఇంక నేను ఇంకేం చెప్పను. నువ్వు ఇంకా నీ ఇష్టం, దేవుడు చిత్తం చేస్తావో లేకపోతే నీ చిత్తాన్ని చేసి నరకానికి నీ ఆత్మను అప్పగించుకుంటామని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఈ మాటలు మనం మిణుకుల్లో దీవించిన కనుక మనం కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రవాహం